7. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు మునిమనుడును జబ్ది మనువడును కర్మీ కుమారుడైన ఆకాను శపితమైన చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. కనుక యెహోవా ఇజ్రాయేలు మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్లి దేశము వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతేనను దగ్గరనున్న హాయి అను పురంనకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళిపోయి పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి. కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి, పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలు పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్ము నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇజ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమీ చేయగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇజ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాచి ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండును. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలారా, మీరు మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయం మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పించబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రము సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావాలని, యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావాలని. అప్పుడు శపితమైన ఎవని యొద్ద దొరుకునో వాని కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలైనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇజ్రాయేలుతో దుష్కార్యము చేసిన వాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయం లేచి ఇజ్రాయేలు వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా వంశమున దగ్గరకు రప్పించినప్పుడు జెరహీల వంశము పట్టుబడెను. జెరహీల వంశమును పురుషుల వరుస దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించబడినప్పుడు యూదా గోత్రములను జెరహు ముని మనవుడును జబ్ది మనవుడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోవా ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము నేను చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అని భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరా దాచబడి ఉండెను, వెండి దాని కింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్యన వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇజ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధి ఉంచిరి. తరువాత యెహోషువయు ఇజ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకాను
ఆ వెండిని పైవస్త్రమును బంగారు కమ్మిన ఆకాను కుమారులైన కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చింది. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచగా ఇజ్రాయేల్ అందరూ వానిని రాళ్లతో చావు కొట్టిరి. వానిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడే మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు.